కాణిపాకం గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని కాణిపాకం గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రమీల తెలిపారు. కాణిపాకం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ప్రమీల బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నివాస ప్రాంతాల్లో వీధి దీపాలను ఏర్పాటు చేస్తామని, స్వచ్ఛమైన త్రాగునీటిని అందించి అంటువ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలియజేశారు. జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు నిర్దేశించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేసి గ్రామ పంచాయతీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. నమస్కారం. నేను కాణిపాకం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం జరిగినది. కాణిపాకం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడా కానీ చెత్త కుప్పలు, పేడ దెబ్బలు లేకుండా చేయడానికి నా వంతు కృషి చేస్తాను. అంతేకాకుండా గ్రామ పంచాయతీ నుండి త్రాగునీటి విషయాలు కూడా దృష్టి పెట్టి ఓహెచ్ఎస్ఆర్ వాళ్ళు దాని అన్ని చోట్ల కానీ పరిశుభ్రంగా ఉంచి పైప్ లైన్ లీకేజెస్ అవేమీ లేకుండా కూడా చేయగలము. అదేవిధంగా ప్రస్తుతం కాణిపాకం గ్రామ పంచాయతీ నందు సీసీ రోడ్ల నిర్మాణం కూడా జరుగుతున్నవి. ఇంకా కూడా నిర్మాణం చేపట్టవలసి ఉన్నవి. అవన్నీ కూడా తొందరలోనే పూర్తి చేస్తామనేసి సర్పంచ్ గారు కూడా తెలియజేస్తున్నారు. మరియు అవసరం ఉన్న చోటని కూడా భూగర్భ డ్రైనేజ్ కాలువలు కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. వీధి దీపాలు కూడా ఎక్కడ వెలగని చోటన్ని కూడా వీధి దీపాలను మరమ్మతులు చేయడం, కొత్తగా వీధి దీపాలను ఏర్పాటు చేయడం. అదేవిధంగా మన జిల్లా పంచాయతీ అధికారి వారి ఆదేశాల మేరకు ఏవైతే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టి కాణిపాకం గ్రామ పంచాయతీ అభివృద్ధి పదంలో ముందుకెళ్లే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కాణిపాకం దేవాలయానికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. అలా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు కూడా పంచాయతీ ద్వారా ఎలాంటి సౌకర్యాలు కల్పించాలో ఆ సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామనేసి అందుకు గాను నా వంతు కృషి చేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను.